ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10th డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్లోని ఎక్సర్సైజ్ 10.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ వీడియోలో వచ్చేసి 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు. 10th క్వశ్చన్, ద డిజైన్ ఆఫ్ ఏ మైక్రోచిప్ యాజ్ స్కేల్ 40:1. సో ద లెంత్ ఆఫ్ ద డిజైన్ ఈజ్ 18 centimeters. ఫైండ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద మైక్రోచిప్ అన్నాడు. సో ఒక మైక్రోచిప్ అనేది దాని యొక్క డిజైన్, సో మైక్రోచిప్ డిజైన్ ఉంటుంది కదా, సో దాని యొక్క స్కేల్ అనేది ఎలా ఉంది, రేషియోలో ఇచ్చాడు మనకి 40:1 అని ఇచ్చాడు. అయితే సో ఆ డిజైన్ యొక్క లెంత్ అనేది ఎంత అన్నాడు, 18 centimeters అన్నాడు. అయితే మరి యాక్చువల్ లెంత్ ఎంత, మైక్రోచిప్ యొక్క యాక్చువల్ లెంత్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. సో ద స్కేల్ ఆఫ్ ద డిజైన్ of a microchip 40:1. The length of the design ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 18 centimeters ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, యాక్చువల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. సో ఇప్పుడు లెంత్, ఇప్పుడు డిజైన్ ఉంటుంది కదా, సో ఆ డిజైన్ యొక్క లెంత్, అలానే మైక్రోచిప్ యొక్క డిజైన్ యొక్క లెంత్, అలానే దాని యొక్క యాక్చువల్ లెంత్ కూడా, రెండు కూడా ఎలా ఉంటాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. ఓకేనా. సో అప్పుడు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎలా రాస్తాము, ఫస్ట్ ఇది రాద్దాం చూడు. ద లెంత్ ఆఫ్ డిజైన్ అండ్ actual length of microchip or in direct proportion. ఓకేనా. సో అవి రెండు కూడా ఎలా ఉంటాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి. సో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏమని రాస్తాం, x1y1 ఈక్వల్ టు x1/y1 ఈక్వల్ టు x2/y2. ఓకేనా. సో x1/y1 ఈక్వల్ టు x2/y2. ఓకే. సో ఇక్కడ x1 ఈక్వల్ టు ఎంత, 40, x2 ఈక్వల్ టు ఎంత, 18, సో y1 ఈక్వల్ టు ఎంత, 1, సో y2 ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా దీనిలో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. సో x1 దగ్గర ఎంత రాయాలి, 40/y1 అంటే 1 ఈక్వల్ టు x2 వచ్చేసి ఎంత, 18/y2 ఎంత, అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో దట్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 40 × y2 ఈక్వల్ టు 18 × 1. సో నెక్స్ట్ y2 ఈక్వల్ టు ఏమవుతుంది, 18/40 వస్తుంది. 18/40 ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 9s are 18, 2 20s are 40. ఓకే. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, 9/20 అనేది క్యాన్సిల్ కాదు కదా. సో దట్ ఈక్వల్ టు 9/20 centimeters. అంటే ఇప్పుడు ఏంటి, మైక్రోచిప్ యొక్క యాక్చువల్ లెంత్ అనేది మనకి ఎంత వచ్చింది, 9/20 centimeters. అదే ఇక్కడ రాద్దాం. సో therefore ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద మైక్రోచిప్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9/20 centimeters. ఓకేనా. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ కన్సిస్టింగ్ డాక్టర్స్ అండ్ లాయర్స్ టుగెదర్ ఈజ్ 40 if the doctor's average age is 35 and the lawyer's average age is 50. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నంబర్స్ ఆఫ్ డాక్టర్స్ టు ద నంబర్ ఆఫ్ లాయర్స్ అన్నాడు. ఇక్కడ మనకి డాక్టర్స్ లాయర్స్ ఇద్దరు ఉన్నారు. సో డాక్టర్స్ లాయర్స్ వాళ్ళిద్దరిది కలిపి యావరేజ్ ఎంత ఉంది, 40 ఉంది. సో డాక్టర్స్ యొక్క యావరేజ్ ఎంత, 35. సో లాయర్స్ ఏమో 50. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డాక్టర్స్ అండ్ లాయర్స్ యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాళ్ళు ఎందరు ఉన్నారు అనేది, వాళ్ళ యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఎవరెవరు ఎంత ఉన్నారు అనేది తెలియదు కాబట్టి, సో ఫస్ట్ లెట్ ద నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో లెట్ ద నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్, నంబర్ ఆఫ్ లాయర్స్ వై. ఓకేనా. సో మనకి ఇక్కడ డాక్టర్స్ లాయర్స్ వీళ్ళిద్దరిది కలిపి కూడా యావరేజ్ ఇచ్చారు.
ఓకేనా. అలానే డాక్టర్స్ ఒక్కరిది యావరేజ్ ఇచ్చారు, అలానే లాయర్స్ది కూడా ఇచ్చారు. ఫస్ట్ రాద్దాం చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 35 కదా, ఈక్వల్ టు 35. సో నెక్స్ట్ ద టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్. టోటల్ ఏజ్ అప్పుడు ఎంత అవుతుంది? సో వాళ్ళ యొక్క యావరేజ్ అనేది 35. సో మనం అనుకున్నారు ఎందరు డాక్టర్స్ ఎందరు అని అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది? 35 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో 35 ఇంటూ ఎక్స్ ఇయర్స్ కదా మనం కనుక్కునేది ఏజ్. సో నెక్స్ట్ లాయర్స్ది తీసుకుందాము. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ లాయర్స్ ఈక్వల్ టు ఎంత? 50. సో ద టోటల్ ఏజ్ ఆఫ్ లాయర్స్. టోటల్ ఏజ్ ఆఫ్ లాయర్స్ అంటే అప్పుడు ఏమని తీసుకుంటాము? సో వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అలానే వాళ్ళు ఎందరు ఉన్నారు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ ఏజ్ వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 50 ఇంటూ వై, అంటే దట్ ఈక్వల్ 50y ఇయర్స్. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి డాక్టర్స్ అనేది వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత? 35 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 35x. లాయర్స్ వచ్చేసి 50y వచ్చింది, 50y. సో ఇప్పుడు అకార్డింగ్ టు సమ్ మనకి ఏమని ఇచ్చారు? వాళ్ళ యొక్క యావరేజ్ అనేది దేనికి ఈక్వల్ అన్నారు? 40కి ఈక్వల్ అన్నారు కాబట్టి సో అప్పుడు ఎలా తీసుకుంటాం మనం? డాక్టర్స్ యొక్క యావరేజ్ అలానే లాయర్స్ యొక్క యావరేజ్ని యాడ్ చేస్తాం, అంతే కదా. అంటే ఎలా రాస్తాం? 35x ప్లస్ 50y బై 35x ప్లస్ 55. సో టోటల్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ అంటే 35. సో టోటల్ ఏజ్ ఆఫ్ లాయర్స్ అంటే 50y. సో ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ దేనితో బై చేయాలి మనం? నంబర్ ఆఫ్ డాక్టర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లాయర్స్ తోటి డివైడ్ చేయాలన్నమాట. అంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఎందరు? ఎక్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లాయర్స్ అంటే వై. సో దట్ ఈక్వల్ ఇదే కదా యావరేజ్ అంటే ఇలానే తీసుకుంటాం కదా. సో వీళ్ళిద్దరిది కలిపి అంటే సో దేనికి ఈక్వల్ అన్నారు క్వశ్చన్లో? మనకి 40కి ఈక్వల్ అన్నారు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఎక్స్ ప్లస్ వై అనేది 2 అయితే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది, అంతే కదా. సో దట్ ఈక్వల్ 35x ప్లస్ 50y ఈక్వల్ టు 40 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో నెక్స్ట్ 35x ప్లస్ 50y ఈక్వల్ టు 40 ఇంటూ ఎక్స్ అంటే 40x ప్లస్ 40 ఇంటూ వై అంటే 40y. ఈ 35x అనేది ఇక్కడ సైడ్ తీసుకెళ్దాము. అప్పుడు ఏమవుతుంది? 40x మైనస్ 35x ఈక్వల్ టు 50y ఇలానే ఉంచి 40yని ఇటు సైడ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ 40y అవుతుంది. దట్ ఈక్వల్ 40x మైనస్ 35x అంటే 40లో 35 మైనస్ చేస్తే 5 వస్తుంది. 5x ఈక్వల్ టు 50 మైనస్ 40 అంటే 10y అవుతుంది. 5x ఈక్వల్ టు 10y. సో ఇక్కడ మనకు కావాల్సింది రేషియో. ఎవరెవరిది రేషియో కావాలి? డాక్టర్స్ అండ్ లాయర్స్ యొక్క రేషియో కావాలి కాబట్టి ఇక్కడ చూడండి 5 1s 5 2s 10. 5 టేబుల్లో పోతుంది కదా, 5 1s 5 2s. అంటే ఇక్కడ ఏం మిగిలింది? 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ వై మిగిలింది. సో మనకు కావాల్సింది ఎక్స్ బై వై కావాలి, అంతే కదా. ఎక్స్ బై వై అంటే డాక్టర్స్ అండ్ లాయర్స్ యొక్క రేషియో, అంతే కదా. సో ఎక్స్ బై వై ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది బై ఏం లేదు అంటే ఇక్కడ 1 అని రాయొచ్చు కదా. 2/1 అన్నా కూడా 2కి ఈక్వల్ అవుతుంది. అంటే అప్పుడు ఎక్స్ బై వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2/1 అవుతుంది. అంటే దట్ ఈక్వల్ టు x/y రేషియోలో అడిగాడు కాబట్టి x/y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2:1. అంటే దేర్ఫోర్ ద రేషియో ఆఫ్ డాక్టర్స్ అండ్ లాయర్స్ ఈక్వల్ టు 2:1. ఇది ఆన్సర్. ఓకేనా. సో దీంతో 10.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 10.2 ఎక్సర్సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.